నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వినోద్ కుమార్ నిక్కాసైన తెలంగాణ ఉద్యమకారుడు, కరీంనగర్ ఎంపీగా గెలిపించే బాధ్యత ప్రజలదేనన్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీపై వరంగల్ బీఆర్ఎస్ నేతల ఆగ్రహం, లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు, సికింద్రాబాద్ బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నేతల ప్రచారం. మోసపూరిత వాగ్దానాలతో కాలయాపన చేసిన బీజేపీ ఎంపీ అరవింద్, ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్న బాజిరెడ్డి గోవర్ధన్. కేరళలో కాంగ్రెస్ పార్టీ తీరుపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి ఆగ్రహం, ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు. సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో పొలిటికల్ వార్, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న అధికార ప్రతిపక్ష నేతలు. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని లకరం ట్యాంక్ బండ్ వద్ద నామా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాకింగ్ చేస్తున్న ప్రజలను కలిసి ఓటును అభ్యర్థించారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని నామా అన్నారు. 4 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు గమనించారని తెలిపారు. విభజన చట్టం హామీలు, రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంటులో ఉండాలన్నారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుగా వినబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను నామా నాగేశ్వరరావు కోరారు. ప్రజలు మొన్న కేసీఆర్ గారిని మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ 4 నెలలనే విపరీతమైన కష్టాలు ఎదుర్కొన్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ నేను దిగంగానే ముందు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ నుంచి 5-6 కలిసి ముందు అన్నది ఏంటంటే, ఈ బండ్లో నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయండి. ఇంతకుముందు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫుల్గా ఉండేది, నీళ్లు నింపండి అని నాకు చెప్తున్నారు. అంటే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందని చెప్పిన. ఇవాళ కనుక చూస్తే ఎప్పుడూ లేని విధంగా తాగునీరుకి ఇబ్బంది ఉంది, సాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయి పంట నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మానికి వచ్చినప్పుడు చూస్తే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఇప్పుడే కనుక చూస్తే మనం ఏ ప్లేసులను అయితే నిలబడ్డామో ఆ ప్లేసు ఇంతకుముందు మురికి కూపంగా ఉండేది. అటువంటిది బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఖమ్మం పట్టణంతో పాటు తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ ఎట్లయితే అభివృద్ధి జరిగిందో హైదరాబాద్ తర్వాత ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా అంత అభివృద్ధి జరిగింది. ఏదేమైనా నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే, మీరు పోయినసారి మరి కొన్ని వివిధ కారణాల వల్ల, అందులో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీల వల్ల ప్రజలు వాటిని నమ్మటం ఇప్పటికే ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు సహకరిస్తారని గట్టి నమ్మకం నాకుంది. జహీరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ వేశారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రజల గొంతుకగా మారుతానని గాలి అనిల్ కుమార్ అన్నారు. తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే పరిశ్రమల స్థాపన, రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అంటున్న గాలి అనిల్ కుమార్తో మా నిజామాబాద్ ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఉన్నారు. ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చింది. ఏ ఎజెండాతో మీరు ప్రజల దగ్గర వెళ్ళబోతున్నారు? పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి మరి నా మీద నమ్మకంతో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి మరి జనాల మధ్యకు తోలిచ్చిండు. మరి జనాలకు అనుకూలంగా కేసీఆర్ ఆశయాలను నేను నిలబెడతా. ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ప్రజల కోరిక మేరకు ఎట్లాంటి ఏమున్నా వాళ్ళ కోరిక మేరకు ఏదున్నా నేను
ముందుండి నడుస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో చాలామంది యువకులు నిరుద్యోగులు చాలా ఉన్నారు. మరి వాళ్ళకు అనుకూలంగా మరి పక్కనే జైరాబాద్లో నిమ్స్ కూడా వచ్చింది. వాళ్లకు స్థానికులకే ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వర్ణి నుంచి బాన్స్వాడ జూకల్ మీదకెళ్ళి జోగిపేట మీదకెళ్ళి సంగారెడ్డి వరకు కూడా రైల్వే లైన్ కూడా తేవడానికి నా వంతు కృషి నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో సర్వే కూడా అయ్యింది. మరి దాన్ని పట్టించుకునే పాప లేక మరి గతంలో ఉన్న ఎంపీ గారు దాని మీద శ్రద్ధ చూపించక అది అట్లాగే ఆగిపోయింది. మరి నన్ను గెలిపియంగానే ఫస్ట్ చేసే పని రైల్వే లైన్ మీద నేను వర్క్ చేస్తానని చెప్పి. ఎందుకంటే రైల్వే లైన్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయి, యువకులకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ డెవలప్మెంట్ చేసుకుంటే స్థానికంగా జైరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా మీ ప్రత్యర్థులు బీబీ పాటిల్ కానీ షెట్కర్ కానీ ఇద్దరు ఎంపీలుగా పనిచేస్తారు. ఈ ప్రాంతానికి చేసింది ఏమన్నా ఉందా? వాళ్ళంటే మీరు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆ పార్టీల పట్ల వాళ్ళ ప్రజలు ఏ వైఖరి చూస్తున్నారు? వాళ్ళు ఒకటే ఈరోజు ప్రజలు చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారు చేసిండు, 10 సంవత్సరాలు బీబీ పటేల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి కొనసాగిండు, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండు. ఈ 10 సంవత్సరాల ఎక్కడ చిన్న డెవలప్మెంట్ కూడా చేయలేదని చెప్పి ప్రజలు చెప్తారు. ఒక ఐమాక్స్ లైట్లు కనిపించినాయి మాకు అంతే తప్ప వచ్చిన నిధులు కూడా వెనుకకు పంపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే బీబీ పటేల్ ఎంపీ. కాబట్టి ప్రభుత్వానికి రిటర్న్గా నిధులు వచ్చిన నిధులను వెనుకకు పంపిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరి పబ్లిక్ ఇంకేం సర్వీస్ చేస్తాడు? ఇప్పుడు 10 ఏళ్ళు చేసింది చూసిరు వాళ్ళు పబ్లిక్ అంతా. ఇప్పుడు ఎక్కడ పోయినా బీబీ పటేల్ ఏం చేసిందని చెప్పండి అని చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇద్దరు కూడా వాళ్ళు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటైపోయి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి డమ్మిగా అయిపోయి మరి బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలంతా గమనించి మరి నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను తెలియజేస్తాను. జహీరాబాద్ పార్లమెంటు పరిధి అంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. కరెంటు కోతలు కానీ అకాల వర్షాలు కానీ మీరు క్షేత్రస్థాయిలో రైతులను కలుస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? జైరాబాద్ పార్లమెంట్ అంటే ఎక్కువ రైతాంగం ఎక్కువ. ఇలా రైతులంతా ఉప్పనే వెళ్ళేసి కూర్చున్నారు ఈరోజు. గతంలో కేసీఆర్ పాలన చూసిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన 4 నెలలు చూస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ పాలన రైతులకు టైం టు టైం ఏది కావాలంటే అది చేసిండు. ఫెర్టిలైజర్ కొలత లేకుండా చేసిండు, మరి కరెంటు కొలత లేకుండా చేసిండు, వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిండు. పంటలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పంటలు పండేటి అనేది. మరి గత 10 ఏళ్లలో మన దగ్గర కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ పంటలు పండించి చూపించిండు ఇక్కడ. మరి దాన్ని వీళ్ళు నిలబెట్టుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతాన్ని మళ్ళీ కరెంటు కోతలు కోసి వరిలు ఎండిపోయినాయి. మరి అట్లాగే కరెంటు నాణ్యమైన కరెంటు లేక బోర్ మోటార్లన్నీ కాలిపోతా ఉన్నాయి. మరి ఇట్లా రైతులు ఎక్కడికొక్కడ పోతే వాళ్ళ గోస వినిపించుకుంటా ఉన్నారు. మరి వాళ్లకు ఆ ప్రజలే సమాధానం చెప్తారు అనే సందర్భం తెలియదు. ముఖ్యంగా చివరి ప్రశ్న, జహీరాబాద్ ప్రాంత ప్రజలకు ఎన్నికల సందర్భంగా మీరు ఏమి హామీ ఇవ్వదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్పేది, నన్ను ఆశీర్వదించి కారు గుర్తు మీద మే 13వ తారీఖు కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ యొక్క గొంతుకనే నేను పార్లమెంట్లో వినిపిస్తా. ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళే మన గోస గురించి తెలుసు కాబట్టి ఆ వాయిస్ అనేది మనమే ఎత్తాల్సి వస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎక్కడ కూడా మాట్లాడవు, జాతీయ పార్టీలు ఎంపీలు ఏది మాట్లాడారు. తెలంగాణ గురించి మాట్లాడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలే. ప్రజల ఏ సమస్య మీద ఉన్నా నేను కొట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంత ప్రజల గొంతుకున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఖచ్చితంగా ఎంపీగా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా రైల్వే లైన్ కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చెప్తున్నారు. ప్రచారం సందర్భంగా తనకు మంచి స్పందన కనబడుతుందని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, జహీరాబాద్ నియోజకవర్గం.
తెలంగాణ ప్రజలను వంచిన కాంగ్రెస్ బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం శ్రీహరి కూతురు కావ్య ఇప్పటికీ 3వ స్థానంలోనే ఉన్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేపటి నామినేషన్ కార్యక్రమానికి వరంగల్ ప్రజలు పెద్ద మొత్తం తరలిరావాలని డాక్టర్ సుధీర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికి తెలిసినటువంటిది ఏంటంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, ఈ రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైననే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అత్యధిక మేయాటితో గెలవబోతారు. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ ప్రజలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రేపు ఉదయం 11 గంటలకు వారి నామినేషన్ కార్యక్రమం ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి వేయడం, అదేవిధంగా 23వ తారీఖు నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యక్రమాన్ని కూడా పెద్దలు వినయ్ భాస్కర్ గారు వివరించడం జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన అనేక మార్పుల్ని దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది, అనుభవిస్తూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే గొప్పగా ఉంటే ఆ రోజు ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనేది దయచేసి ఆలోచించండి. ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడు మేము మాట్లాడినా జై తెలంగాణ అనేది మా నినాదంగా ఉంటుంది. తెలంగాణ బిడ్డలందరూ జై తెలంగాణ అని నినదిస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప వేరే కారణం కాదు. ప్రతి ఇల్లు తెలంగాణ జెండా కట్టుకుంటేనే ఇవాళ తెలంగాణ సాకారమైంది. అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వారి మంత్రివర్గ సహచరులు కానీ ఏ ఒక్క రోజున జై తెలంగాణ అన్నారా? గ్యారంటీలన్నీ విన్నప్పుడల్లా 6 గ్యారంటీలు, మొన్న 5 గ్యారంటీలు విన్నప్పుడల్లా మాకు 6 సూత్రాల ప్రణాళిక యాదికి వస్తుంది. ఈ 69, 70 ఉద్యమాల కాలంలో అప్పుడు కూడా 6 సూత్రాల ప్రణాళిక తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 పాయింట్ ఫార్ములా. 6 పాయింట్ ఫార్ములాలో మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కూడా మోసం చేసినారు. మళ్ళొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆనాటి ఉద్యమాల ఫలితమే తెలుగుదేశం ప్రభుత్వం 610 జీవోని జారీ చేసింది. ఆ 610 జీవో మీద జరిగిన ఉద్యమాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దారి తీసిందనే మాట కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోవద్దు. దయచేసి మీకు అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, తెలంగాణ వచ్చినాక కరెంటు విషయంలో కానీ, వ్యవసాయ రంగం విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినాం. మాతా శిశు మరణాలలో నేషనల్గా ఉన్న యావరేజ్ కంటే అత్యంత తక్కువ స్థాయిలో మన దగ్గర బిడ్డల మరణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకున్నాయి? మనం కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ అమలు చేసినాం. అంగన్వాడీలలో పోషక ఆహారాన్ని మన డబ్బులు పెట్టి ఇప్పించినాం. అంగన్వాడీలకు జీతాలు పెంచినాం. చిన్న చిన్న కార్యక్రమాలే కావచ్చు మేము చేసినాయి, కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి ఇలా పుట్టుతున్న బిడ్డలు దేశ యావరేజ్ కంటే ఎక్కువగా 72 సంవత్సరాల జీవన ప్రమాణాలు ఉండే విధంగా తెలంగాణ బిడ్డలు ఇలా పుడుతున్నారు. ఒక్కొక్క చిన్న అంశాన్ని తీసుకుంటే కూడా మేము గంటల కొద్దీ
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి. మేము 4 నెలల 3 నెలల నీ టైం ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు, ఎవడు చెప్పిండు? అది నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చేసినావు. తర్వాత 100 రోజులని నువ్వే చెప్పినావు. ఇలా 15 ఆగస్టు చెప్తున్నావు. 15 ఆగస్టు పోతుంది, మళ్ళీ 26 జనవరి వస్తుంది. మరి ఇట్లా డేట్లు పెంచడం, డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక బీజేపీ పార్టీ గురించి మనకు కొత్తగా చెప్పాల్సింది, మన విభజన హామీలని తుంగలో దొక్కిన పార్టీ, డోర్లు క్లోజ్ చేసి బిల్లులు పాస్ చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే ఒక దుర్మార్గమైన తెలంగాణ మీద కామెంట్ చేసిన వ్యక్తులకు ఇలా తెలంగాణ ఓట్లకే హక్కుందా అనేది దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడియం శ్రీహరి గారి విషయంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నారు. వారు పోటీ చేయమని పార్టీ నుంచి ఇచ్చినప్పుడు నేను మన పార్టీ 3వ స్థానంలో ఉన్నది, నా బిడ్డను పెట్టి నేను త్యాగం చేసి పోరాటానికి వస్తున్నా అని మాట్లాడినాడు. కానీ ఇండ్లకెళ్ళి అందులోకి మారినా ఆయన స్థానం మారలే, ఇవాళ కూడా 3వ స్థానంలో ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానానికి వచ్చింది, ఆయన 3వ స్థానానికి పోవాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని సహించరు. పార్టీని నమ్మించి ఒప్పించి పార్టీ నుంచి అందరు పోవడానికి కారణభూతుడైన వ్యక్తి చివరికి పార్టీకి వెన్నుపోటు పొడవడం కూడా ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తారనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, రేపటి నామినేషన్కు అత్యధిక సంఖ్యలో మా పార్టీ శ్రేణులన్నీ కదిలి రావాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను, జంట నగరాల ప్రజలందరికీ కూడా మన సుధీర్ కుమార్ నామినేషన్కు స్వచ్ఛందంగా, ముఖ్యంగా యువకులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా కలిసి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి అత్యధిక ఓట్లు రావడానికి యువత ముందుకు రావాలని, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం యువతతో ఏ విధంగా ఉద్రిక్తం చేసిందో వరంగల్ నగరం, ఆ స్ఫూర్తితోటి సుధీర్ కుమార్ విజయానికి తోడుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా కానీ ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచి ఓట్లతోని తెలంగాణలో మంచి మెజార్టీతో రావాలనే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి విజయం కొరకు ఎదురు చూస్తున్నారు. మనందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా వారి విజయాన్ని కృషి చేయవలసిన బాధ్యత ఉంది. మనకు ఒకటే ఇక్కడ ప్రజలు తీసుకుపోయి చెప్పడానికి ఒకటి ఆయుధం మంచిగా ఉంది. మనకు ఇతర అభ్యర్థులకు మన అభ్యర్థి పోల్చుకుంటాం. మా అభ్యర్థి వైట్ పేపరు, మచ్చలేని నాయకుడు, ఉద్యమం ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎన్నో రకాల అవకతవకలు జరుగుతాయి. అలాంటి అవకతవకలకు దూరంగా ఉన్న వ్యక్తి మా అభ్యర్థి, నిజమైన దళిత బిడ్డ అనే విషయాన్ని ప్రజలు తీసుకెళ్లి విజయాన్ని కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. చెర్లపల్లి జైల్లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఖైదీని ఆసుపత్రికి తరలించగా అతని కడుపులో మేకులు కనిపించాయి. చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ షేక్ గత కొన్ని రోజులుగా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండడంతో జైలు అధికారులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు షేక్ కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి అతి కష్టం మీద షేక్ కడుపులో నుంచి 9 మేకులు బయటకు తీశారు. షేక్ ఈ మేకులను కావాలని మింగాడా అనే విషయంపై జైలు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం షేక్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.